మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ షియా చరణకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అది అనుకున్న తర్వాత కంటెంట్లోకి వెళ్దామండి. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2025 అండి. 27 ఏప్రిల్ వచ్చి బెంగళూరు అండి, 4 మే వచ్చి తిరుపతి, 11 మే వచ్చి విజయవాడ. ఇవే కాకుండా మనకి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే స్పెషల్ క్లాస్ అటెండ్ చేయగలిగితే మీరు మనకి 20, 21, 22 మే గోవా సెషన్ క్లాస్ 3 రోజుల క్లాస్ ఉంది. గోవా క్లాస్, ఈ స్పెషల్ క్లాస్ మీరు అటెండ్ చేయగలిగితే మీరు సెషన్ క్లాస్కి అటెండ్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం గోవాలో ఎక్సలెంట్ క్లాస్ చెప్పుకున్నాం. ఆ సెషన్ క్లాస్ అనేది అద్భుతమైన క్లాస్. అది ఏంటంటే జీవితంలో మీరు పరిపూర్ణత్వాన్ని సాధించడానికి, ఒక ఉన్నత స్థాయి సాధించడానికి ఖచ్చితంగా మీకు అది దోహదపడుతుంది. మీకే కాదు, మీ తరతరాలకి. అలా మాట కూడా చెప్పాను నేను. దానికి తగ్గట్టుగానే క్లాస్ ఉంటుంది. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ మనం 20, 21, 22 మేలో గోవాలో సెషన్ క్లాస్ 3 రోజులు పెడుతున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ గురించి మీరు ఇందాక మాట్లాడారు. ఈ ఎపిసోడ్లో దేని గురించి మాట్లాడబోతున్నారు సార్? ఇక్కడ విచిత్రం ఏంటంటే మనకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. మనకంటూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. లక్ష్యాలను నిర్దేశించుకున్నంత మట్టుకి మనం ఏది సాధించలేం. ఓకేనా? సామాన్యంగా మనకు లక్ష్యాలు ఏముంటాయి? మనకి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది, ఇంతవరకు బంగారం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అవి చాలా సిల్లీ ఉన్నాయి కదా. ఇది అందరు చెప్పేవే కదా. వీటిని లక్ష్యాలు అన్నారు, కోరికలు అంటారు. ఇక్కడ ఈ తేడా మనకు తెలియాలి. లక్ష్యం వేరు, కోరిక వేరు. లక్ష్యం అంటే టార్గెట్, గురి కొడితే తగలాలి అంతే. ఇక్కడ అర్థమైందా? కోరిక ఇవ్వలేకపోతే రేపు తీరుతుంది. అర్థమైందా? కోరికలో తీవ్రత ఉండదు, లక్ష్యంలో తీవ్రత ఉంటుంది. ఎప్పుడు మీరు ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా ట్రైనింగ్ అనుకోండి, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళ లక్ష్యం ఏంటి? ఖచ్చితంగా టార్గెట్ కొట్టాలి. అది కోరిక కాదు, లక్ష్యం. లక్ష్యం కోసం మనిషి ఏదైనా చేయగలుగుతాడు. లక్ష్యం కోసం మనిషి ఏదైనా చేయగలుగుతాడు. కోరిక కారు ఇవ్వలేకపోతే రేపు కొనుక్కుంటాం కదా. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, ఇవ్వలేకపోతే రేపు ఇల్లు కట్టుకుంటాం కదా. మనం ఇలాంటి ఆలోచనలు మనకి ఎందుకు రావు? మనకి ఏనాడు కూడా మనం ఏమైనా లక్ష్యం పెట్టుకున్నాం మన జీవితంలో? ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకు ఈ ఆలోచన రాలేదు? ఒక డబ్బునే లక్ష్యంగా చేసుకోండి ఒకసారి, చూడండి ఒకసారి ఎంత బాగుంటుంది. ఒక 6 నెలలు డబ్బుని ఏకైక లక్ష్యంగా చేసుకొని మీరు దాని వైపు మాత్రమే ప్రయాణం చేయండి. ఎందుకు సాధ్యం కాదు? అర్థమవుతుందా లేదు? ఎప్పుడో ఒక ఐఏఎస్ చదవాలనుకున్న కుర్రాడు 18 గంటలు నిరంతరాయంగా ఒక గదిలో కూర్చొని ఒంటరిగా మొత్తం ప్రపంచానికి దూరంగా ఎలోన్గా సాధన చేసినట్టు చేస్తాడు. ఒక తపస్సు సాధన చేస్తాడు. అయినప్పుడే కదా ర్యాంక్ కొడతాడు దేంట్లైనా కానీ. ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఎవరు తీసుకున్నా సరే వాళ్ళు అలాగే ఉంటారు. ఇక్కడ మన సబ్జెక్టులో కూడా మనం ఏం చేస్తామంటే ఈ ప్రపంచానికి దూరంగా ఉంటాం మనం. అర్థమైందా? ప్రపంచంలో జరిగే విషయాలు నేను పట్టించుకోం. అప్పుడు ఆ ర్యాంక్ కొట్టే స్టూడెంట్ కూడా ఒక సెపరేట్ రూమ్ తీసుకుంటాడు. అర్థమవుతుందా లేదా? సెపరేట్ రూమ్ తీసుకొని కొన్ని రోజులు అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తాడు. వాడు పక్కన పెట్టేసి దానికి సంబంధించిన సిలబస్ మాత్రమే చదువుతుంటాడు. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఒంటరిగా ఎప్పుడైతే కూర్చొని పదే 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 చదువుతారో అదంతా మీ యొక్క సబ్కాన్షియస్ మీలో ఉన్న ఇంకో మనిషికి పట్టిస్తున్నారు మీరు. అర్థమవుతుంది? మీలో ఉన్న ఒక మనిషికి. ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి ఎవరు లేడు, ఫస్ట్ పాయింట్. 2, ఏం చేయడానికి కూడా మీకు కనీసం సహకరించడానికి కూడా ఎవరు లేరు. మీరు ఒంటరిగా ఉన్నారు. 24 గంటలు చదవడం వల్ల, దాని మీదే దృష్టి పెట్టడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ ఆ యొక్క జ్ఞానాన్ని గ్రహిస్తుంది. అర్థమైందా? ఈ మధ్యలో ఏం చేశాడు? బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని అతను ఒంటరిగా మిగిలిపోయాడు. అర్థమైందా? మన సబ్జెక్ట్లో కూడా నేను 100,000 సార్లు చెప్పాను ఏంటంటే సెంటిమెంట్ అనేది ఉండొద్దు, జాలి, కరుణ, దయ, ప్రేమ ఇవన్నీ ఉండొద్దు. మన సబ్జెక్టులో డబ్బు మాత్రం ఏకాంక్ష లక్ష్యంగా చేసుకున్నప్పుడు కొన్ని రోజులు వాటికి దూరంగా ఉండాలి. ఒక 6 నెలలు ప్రయత్నం చేయండి. డబ్బు సంపాదించడం అంత ఈజీ ఇంకోట్లేదు. అర్థమవుతుందా? ఫస్ట్ మీరు అది డిసైడ్ కావాలి. మీరు ఏమనుకుంటారో డబ్బు సంపాదించడం చాలా కష్టంగా అని ఎప్పుడైతే అనుకుంటారో అది కష్టంగానే మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి ముందు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. దేనివైపు మారడానికి సిద్ధంగా ఉన్నాను? నేను ధనవంతుడు కావడానికి సిద్ధంగా ఉన్నాను. అది అనుకున్న తర్వాత దానివైపు మాత్రమే ఆలోచన చేసినప్పుడు అప్పుడు కదా ఆ లక్ష్యం వైపు పనిచేసినప్పుడు అది నీకు పనిచేస్తుంది. ఇక్కడ మనం అదే చేస్తున్నాం. కొన్ని రోజులు అన్ని పక్కన పెట్టేసి
కేవలం డబ్బు మీద దృష్టి పెట్టి డబ్బుకు సంబంధించిన ఆలోచనలు, డబ్బుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ యాటిట్యూడ్స్ ఏంది, వాళ్ళు ఎలాంటి వస్తువులు కొంటారు, ఎలాంటి వస్తువులు వాడతారు, ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువులు ఏంటి, అవి ఎందుకు అంత రేటు ఉన్నాయి, ఏ కరెన్సీని మనం ఏమంటాం, ఏ దేశాల్లో ఏ కరెన్సీని ఏమంటాం, ఈ ఆలోచనలు తప్ప ఇంకేం ఉండవు. ఇక నేను ఒక 6 నెలలు అర్థమవుతుందా? మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీలో జనరల్గా పీపుల్తో ఉండడం వల్ల మళ్ళీ బయటికి రాగానే ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి, అన్నీ వినిపిస్తుంటాయి మనకి. అర్థమైందా? కాబట్టి దాని మీద దృష్టి పెట్టలేకపోతాం. ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయిన వ్యక్తి ఆలోచన తప్ప ఇంకేం ఉండదు వాడికి. అర్థమైందా? దానికి సంబంధించిన బుక్స్ రీడ్ చేయడము, లేదంటే దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కలెక్ట్ చేయడము, దానికి సంబంధించి ఇంకా సమాచారాన్ని తీసుకోవడము, మొత్తానికి అది తప్ప వేరే ఆలోచన ఉండదు. ఒక 6 నెలలు పిచ్చోడు అయిపోతాడు. ఒక ఏడాది కానీ 2 నెలలు కానీ మొత్తం ఊరిని వదిలిపోతారు. మీరు చూడండి, సిటీకి వెళ్ళి ఒక లైబ్రరీలో కూర్చోవడము, లేదంటే ఒక రూమ్ తీసుకొని సపరేట్గా ఇచ్చేయడము. అలా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. ఒక 6 నెలలు అన్నీ పక్కన పెట్టేసి డబ్బు మీదే మొత్తం పరిశోధన చేయండి. అప్పుడు డబ్బు మీరే అయిపోతారు. సింపుల్. డబ్బు మీకు రావడం కాదు, డబ్బే మీరుగా తయారైపోతారు, సబ్జెక్టే మీరుగా తయారైపోతారు. అప్పుడు ఎందుకు రాదు? అతి సులువుగా డబ్బు కూర్చుని దగ్గర ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నా సబ్జెక్ట్కి వచ్చిన వాళ్ళు చాలామంది అసలు ఇంత సబ్జెక్ట్ ఉందని స్టార్టింగ్లో తెలియదు. ఒకటి తెలుసుకొని వాళ్ళందరూ పాటిస్తున్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా దాని మీదే ఉన్నారు కాబట్టి సంపాదిస్తున్నారు. ఎన్నో అచీవ్మెంట్స్ మనం చూస్తున్నాం. ప్రతిదీ సాధ్యమే. కాబట్టి నీ లక్ష్యం ఏంటి ముందది నిర్ణయించుకో. లక్ష్యం లేకుండా బాణం వేస్తుంది, గాల్లో ఎటుపోదో తెలియదు కదా. కాబట్టి నీ లక్ష్యం డబ్బా, సంపాదన, ఐశ్వర్యమా, మన సబ్జెక్టులు 3 ఉంటాయి, ఇంకేముండవు. ఆ లక్ష్యం కోసం అన్నింటిని మర్చిపోండి కొన్ని రోజులు, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. లక్ష్యం, కోరిక రెండింటికి తేడా నిజంగానే చాలా మందికి తెలీదు. వండర్ఫుల్ సార్. నేను అదే చెప్తున్నాను. నేను ఇప్పుడు మనకు ఫస్ట్ అదేందో తేడా తెలియాలి, మనకి తేడా తెలియాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది లక్ష్యం, అది కోరిక కాదు. ఓకేనా? నేను మెడల్ కొట్టాలని అదో లక్ష్యం, అది. అర్థమైందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక అమ్మాయి ఉంది, రన్నింగ్ పోటీలో పాల్గొంది. ఓకేనా? రన్నింగ్ పోటీలో పాల్గొంది. ఆమె లక్ష్యం ఏంటి? నేను ఖచ్చితంగా టార్గెట్ చేరాలి. ఓకే, పరిగెడుతుంటే ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ ఒక ఆవిడ ఉంది, వెనకాల ఈవిడ ఉంది. ఈమె లక్ష్యం ఏంటి? ఖచ్చితంగా టార్గెట్, లక్ష్యం అనుకున్నాం కదా మనం, కోరిక కదా అది. కరెక్ట్ లైన్ వచ్చేసరికి ఈమె పడిపోయింది. ఫస్ట్ ఆమె అయిపోయింది, వెనక అయిపోయింది, ఈమె ముందు అయిపోయింది. లక్ష్యం ఎలాగైనా చేరవచ్చు, ఇలా అని కాదు. లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ సమయానికి ఏదో రకంగా విశ్వం నీకు సహకరించడం మొదలైంది. ఆ టైంలో ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యం చేరగలుగుతావు. కోరికలు అది ఉండదు, కోరికలో తీవ్రత ఉండదు. అందుకే నేను చెప్తున్నాను, కోరికలు ఇవ్వాలి కాకపోతే రేపు తీర్చుకోవచ్చు, అది ఏదైనా కావచ్చు. లక్ష్యాన్ని పెట్టుకోండి. లక్ష్యాన్ని ఏకైక లక్ష్యంగా డబ్బునే పెట్టుకోండి, లేదా సంపదను పెట్టుకోండి, లేదంటే ఐశ్వర్యాన్ని పెట్టుకోండి. ఖచ్చితంగా రీచ్ అవుతారు. కాకపోవడం అంటూ ఉండదు. లక్ష్యం ఎప్పటికైనా సాధిస్తారు. అది నేను చెప్పాను. ఎస్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.